హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పుష్ప అండి. ఎలా ఉన్నారంతా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక రెసిపీ అండి. కందికాయలు తెలుసు కదా మీకు. కందికాయలు వేసి చికెన్ వేసి కర్రీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సంగట్లోకి అయినా, రైస్ అయినా, చపాతీ అయినా, ఏదైనా సరే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అదైతే నేను ట్రై చేయబోతున్నాను. ముందుగా పావు కిలో చికెన్, అంటే నా దగ్గర ఉన్న విత్తనాలకి పావు కిలో అయితేనే సరిపోతుంది. ఎక్కువైనా కానీ ఆ విత్తనాలు టేస్ట్ పోతుందని చెప్పేసి నేను కొన్ని తీసుకున్నాను. నా దగ్గర వచ్చేసి మొన్న సండే చర్చికి వెళ్ళేసి వస్తుంటే అక్కడ చాలా పెట్టి అమ్ముతున్నారు కందికాయలు, అనపకాయలు ఇవన్నీ. అలా నేను తెచ్చుకున్నా. కొన్ని ఉడకబెట్టుకొని ఉప్పేసి ఉడకబెట్టుకుంటే కానీ చాలా టేస్ట్ ఉండే. అయితే మా పిల్లలకి ఇవేంటో కూడా తెలీదు. అందుకని చెప్పేసి ఇప్పుడు మా పిల్లలని కాదు, ఇప్పుడు ఎవరికైనా సరే చిన్నపిల్లలకి కందికాయలు ఇలాంటివన్నీ తెలియదు కదా. అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి కొన్ని చేసి పెడుతూ వాటి గురించి చెప్తూ ఉంటే తెలుసుకుంటుంటారు కదా అనేసి నేను కందికాయలు అయితే తేవడం జరిగింది. తెచ్చి కొన్ని ఉడకబెట్టి పెట్టిన. ఏంటో టేస్ట్ బాగుంది మమ్మీ అని చెప్పారు. ఇంకా కొన్ని అయితే నేను ఎత్తి పెట్టుకున్నా. ఒకటేసారి పెడితే కానీ ఎగటి వచ్చేసి వాళ్ళు తినరు ఇంకో నెక్స్ట్ టైం అనేసి ఇంకా కూర కొన్ని ఎత్తి పెట్టుకున్నా. అది కొంచెం చికెన్ అయినా సరే ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలలో కూడా చాలా బాగుంటుంది ఇవి. అలా అనేసి నేను ఇంకా తెచ్చి చికెన్ వేసి చేశాను. ఇంకా మనకు తెలిసిందే కదండి కర్రీస్ ఎలా చేయాలో. ఉప్పు, కారం, మసాలా, కరివేపాకు ఉంటే కొత్తిమీర. లాస్ట్లో అయితే నేను ధనియాలు, తెల్లగడ్డ, అల్లం అండ్ చెక్క, లవంగ, ఇలాచి అన్నీ కలిపి ఒక్కటేసారి పొడి పట్టుకొని వేస్తాండి. నాకు అది లాస్ట్ వేయడమే అలవాటు. కొంతమంది ఫస్ట్ వేస్తారు, కొంతమంది మధ్యలో వేసి వాటర్ వేసి ఉడకబెడతారు. కానీ నేనైతే కర్రీ అవ్వనిచ్చి తర్వాత అందులో వేసి అప్పుడు ఒక 5 మినిట్స్ చాలు. అలా పెట్టేసినామంటే ఆ స్మెల్ మొత్తం పట్టిద్ది, చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్ కొంచెం పైకి రాగానే ఆఫ్ చేసుకొని తినేస్తే ఫుల్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కందికాయలతో కర్రీ ట్రై చేశారా? అయినా ఒకసారి ట్రై చేస్తే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.